హాయ్ గైస్ 3½ అవర్స్ తర్వాత ఇప్పుడే పండోరా గ్రామం నుంచి బయటకొచ్చిన. అంటే ఆల్మోస్ట్ 3:30 గంటలు నేను మూవీలో ఇమ్మర్స్ అయిపోయినా. ఆ లెవెల్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది నాకు ఈ మూవీ. నేను మూవీకెళ్ళాలనుకుంటే మార్నింగ్ 7 AM షోస్ చాలా పడ్డాయి. బట్ స్టిల్ ఐ చూస్ టు గో 10 AM. ఎందుకంటే 4DX అంటే 3D ఎఫెక్ట్స్‌తో పాటు 4D ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. లైక్ స్నో పడడం, వాటర్ పడడం, విండ్ రావడం, చైర్స్ ఊగడం, మూవ్‌మెంట్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఇమ్మర్స్ ఎక్స్‌పీరియన్స్ కోసం నేను 4Dకెళ్ళినా. రివ్యూ లేట్ అయినా పర్లేదు. బికాజ్ ఈ మూవీ నేను రివ్యూ కోసం కాకుండా నా ఎక్స్‌పీరియన్స్ కోసం వెళ్ళినా. సో ఒక్క మాటలో నా మూవీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందంటే My God. என்ன ராவ் சார் என்ன பண்ணிருக்கீங்க மைண்ட் ப்ளோயிங் சூப்பர் ஒன் ஆஃப் இஸ் கை ఈ 3 గంటలు 20 నిమిషాల మూవీలో ఏమన్నా కొంచెం నెగెటివ్ అనిపించిందంటే ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 40 మినిట్స్ స్ట్రెచ్ ఉంటది. ఈ స్ట్రెచ్ మొత్తం డ్రామా నడుస్తా ఉంటది. లైక్ కన్వర్జేషన్ గానీ, క్యారెక్టర్ తీసుకునే డైలమా గానీ, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ గానీ వీటిపైన ఉంటది కాబట్టి స్టోరీ పెద్ద కర్లేదు. జస్ట్ అక్కడే వాళ్ళ మధ్య ఉంటది. ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నాకు నిద్ర వచ్చింది. సో ఆ లెవెల్‌లో స్లీప్ ఏస్తది ఆ 40 మినిట్స్. అండ్ వన్ మోర్ డ్రాబ్యాక్ వచ్చేసి స్టోరీ కొంచెం ఫస్ట్ పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి సిమిలర్ అనిపిస్తది. అంటే కొత్తగా ఏం జరిగిపోదు. సెకండ్ పార్ట్‌లో అయితే థర్డ్ పార్ట్‌లో కూడా అయితది. దీని వల్ల అరే మనం కొత్తగా ఏం చూడట్లేదే, అట్లీస్ట్ స్టోరీ వైస్ అయితే మనం కొత్తగా ఏం లేదా అనే ఫీలింగ్ వస్తది. డెఫినెట్లీ ఈ డ్రాబ్యాక్స్ అయితే మూవీలో ఉన్నాయి. ఇంకా ఏం నచ్చింది చెప్పాలంటే 1 కాదు, 2 కాదు. 2:30 గంటలు ఒక అద్భుతాన్ని మనం వీక్షించాలి, చూడాలనుకుంటే ఈ మూవీకెళ్ళిపోండి. అంత బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది మూవీ మనకి. మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 25 మినిట్స్‌కి ఒక ఫైట్ వస్తది. ఆల్మోస్ట్ గాల్లో ఫైట్ ఉంటది. అక్కడొచ్చే క్రియేచర్స్ గాని, అక్కడొచ్చే కొత్త ట్రైబ్ ఇంట్రొడ్యూస్ గాని, వాళ్ళ మధ్య ఫైట్ గాని, ఆ డ్రామా గాని నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. అక్కడే నా టికెట్ డబ్బులు వసూలైపోయినాయి. అంత బ్యూటిఫుల్ ఫైట్ అది. ఇంకా ఫైట్ ఎండ్ అయినప్పుడైతే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. అబ్బా! ఇంకో 20 మినిట్స్, ఇంకో 10 నిమిషాలు ఫైట్ ఉంటే బాగుండు కదా అని చెప్పి. అయిపోయింది. అయిపోయిందా ఆ! ఇంత త్వరగా అసలు లొప్పే తెలియలేదు. అండ్ ఈ ఫైట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం డ్రామా నడుస్తది. ఒక 40 మినిట్స్. దాని తర్వాత ఇంటర్వెల్. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో డ్రామా ఉంటది గానీ, ఆ డ్రామా ఇంట్రెస్టింగ్ ఉంటది. బట్ మనం వెయిట్ చేస్తుంది డ్రామా కోసం, వీటి కోసం కాదు. మనకు మెయిన్‌గా యాక్షన్ సీక్వెన్స్ కాదు ఆ క్లైమాక్స్‌లో వచ్చేది. ఆల్మోస్ట్ 1 అవర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. 45 మినిట్స్ టు 1 అవర్. అసలు దాని గురించి ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలో కూడా తెలవదు. ఆ లెవెల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ అది. తాత అద్భుతాలు చూసి ఆనందించాలి. ఇంకా లాస్ట్ 1 అవర్‌లో ఆ పాయాకాన్ గాని, ఆ టుల్కున్స్ గాని, ఆ తరుక్ మాంగ్రో గాని, కొన్ని కొత్త క్రియేచర్స్ వస్తాయి. ఆ క్రియేచర్స్ గాని, వాళ్ళ మధ్య డ్రామా గాని, అబ్బబ్బబ్బా! నా 2 కళ్ళు సరిపోలేదు. నేను పెట్టిన ₹450 టికెట్‌కి ₹1000 వర్తీ అది. ఆ లెవెల్ ఆఫ్ గ్రాండియర్ ఉంటది అందులో. అండ్ ఈ సెకండ్ హాఫ్‌కి హైలైట్ సీన్ వచ్చేసి మన జేకింగా ట్రైబ్ పీపుల్, ఆ వాటర్ ట్రైబ్ పీపుల్ సముద్ర జీవుల్ని రిక్వెస్ట్ చేస్తుంటారు. మాకు సపోర్ట్ చేయండి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి. అక్కడ వచ్చే 5 to 10 మినిట్స్ సీక్వెన్స్ ఏదైతుందో, ఆ జీవులు కూడా వీళ్ళతో రెస్పాండ్ అవుతాయి. లైక్ సౌండ్స్ నుంచి, ఆ వైబ్రేషన్స్ నుంచి, ఆ థాట్‌కి, ఐడియాకి అసలు హ్యాట్స్ ఆఫ్ టు జేమ్స్ కెమెరాన్ అండి. ఎంటైర్ మూవీకి బ్యూటిఫుల్ సీక్వెన్స్ అది. అండ్ మన రాజమౌళి ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ మూవీకి ఇంకో హైలైట్ వచ్చేసి డైలమా. మెయిన్‌గా మన జేక్ సూలి తీసుకునే క్యారెక్టర్ డైలమా ఉంటది ఆయనకి. ఫ్యామిలీ, ఆ ట్రైబ్స్, ఆ పిల్లలా లేదంటే క్రియేచర్స్ అని చెప్పి వీటి మధ్య ఒక డైలమా ఉంటది. బ్యూటిఫుల్లీ ఎక్స్‌ప్లోర్డ్ బై జేమ్స్ కెమెరాన్. ఇంకా నన్ను 3 గంటలు పండరగామంలో పడేసినందుకు ఆ టెక్నికల్ ఎఫెక్ట్స్ గాని, ఆ గ్రాఫిక్స్ గాని, ఆ విజువల్ ఎఫెక్ట్స్ గాని, ఆ 3D ఇమ్మర్సివ్ గాని అసలు మామూలుగా గాదు. నేనైతే కుదిరినంత వరకి ఈ మూవీని 4DXలో చూడమని చెప్తా. బికాజ్ ఆ 4DX ఇచ్చే ఎఫెక్ట్స్ గాని మామూలుగా ఉండదు. 3 గంటలు మనని పండోలా పడేస్తది. లేదు 4DX కష్టం అనుకుంటే అట్లీస్ట్ PCXలోనే ఎళ్ళండి. బికాజ్ ఈ మూవీని ఎంత బిగ్ స్క్రీన్‌లో చూస్తే అంత ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సోషల్ మీడియా టాక్ ఎట్లా ఉన్నా నాకు మాత్రం మూవీ నచ్చింది. 'అవతార్ 1' కంటే నచ్చిందంటే 'అవతార్ 1' ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. అది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. దాన్ని ఎవరు బీట్ చేయలేరు. బట్ డెఫినైట్లీ బెటర్ దాన్ 'అవతార్ 2'. 'వే ఆఫ్ వాటర్' కంటే 100% బెటర్ ఉంది. ఎస్పెషల్లీ యాక్షన్ వల్ల ఇంకెక్కువ నచ్చుతది మనకి ఈ మూవీ. సో ఇక్కడ దాకా వీడియో చూసిరంటే మీకు వీడియో పక్కా నచ్చే ఉంటది. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. Love you guys. See you in the next video. Signing off. Movie Manshi.